వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రోజాకి కాలం చెల్లిందా? యాంకర్ శ్యామలని అడ్డం పెట్టుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రోజాకి చెక్ పెడుతున్నాడా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే అసలు యాంకర్ శ్యామలని ఎరగా వేసి జగన్మోహన్ రెడ్డి రోజాకి ఎలా చెక్ పెడుతున్నారు అనేది మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రోజాకి కాలం చెల్లిందని ఇప్పుడు యాంకర్ శ్యామల రూపంలో జగన్మోహన్ రెడ్డి రోజాకి చెక్ పెడుతున్నాడు అనేలాగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే నిజంగా యాంకర్ శ్యామలనే ఎక్కువగా ప్రెస్ మీట్లు పెడుతూ ఉంది. రోజా అసలు ఎక్కడ కనపడినటువంటి పరిస్థితి ఉంది. ఏంటి మేడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరగబోతుంది? కొత్తకు వింత పాతకు రోత. ఓకే, ఎప్పుడైనా వాస్తవం కూడా మాట్లాడుకోవాలి. మనం కొత్త నీరు రావాలి. ఎప్పుడు రోజానే ఉండాలంటే ఎట్లా? అదేదో మర్యాదగా రోజాకి చెప్పి అమ్మ నువ్వు నీ పాత వృత్తికి నువ్వు వెళ్ళిపో, కొంచెం మేము కొంచెం మొఖాలు మార్చాలనుకుంటున్నాము అని చెప్పి పాపం ఆవిడకి విడుదల చేసి ఆవిడని అంటే ఫేర్వెల్ పార్టీ ఇచ్చి పంపించి శ్యామలను తీసుకొచ్చి ఉంటే బాగుండేది. అంటే రాజకీయాల్లో ఆత్మహత్యలే కానీ హత్యలు ఉండవు అంటారు కదా మేడం. అంటే ఏ రోజైతే రోజా వచ్చి నన్ను పలానా నాయకుడు వల్ల నేను ఓడిపోయాను అని జగన్మోహన్ రెడ్డి దగ్గర మొరబెట్టుకుంటే ఈయన ఆ నాయకుడికే ఫోన్ చేసి రోజా వచ్చి నాకు ఇలా చెప్పింది అని జగన్మోహన్ రెడ్డి చెప్పిన రోజునే, ఈ సంగతి బయటకు వచ్చిన రోజునే రోజాకి ఏమైనా ఆత్మాభిమానం కానీ ఏమైనా ఉండి ఉన్నట్లయితే గనక ఆమె అందరిని అంటది కదా, సిగ్గుందా, శరం ఉందా, అది ఉందా, ఇది ఉందా, అవి ఉన్నాయా మీకు, ఇవి ఉన్నాయా, ఏవో రకరకాలు మాట్లాడుతుంది కదా. నిజంగా ఆమె ప్రశ్నించుకుంటే అధినాయకుడి దగ్గర నుంచి ఆ మాదిరి ట్రీట్మెంట్ లభించిన తర్వాత అది ఒక రకంగా ఏంటంటే పొమ్మనకుండా పొగబెట్టడం. ఆమెకు అది అర్థం కాల. ఓకే, కొంచెం ఏ మాటకు ఆ మాట రోజు అమాయకురాలు నా దృష్టిలో. ఓకే, ఎవరు టాస్కులు ఇస్తే టాస్కుల ప్రకారం వెళ్తుంది తప్పితే అంతకంటే సొంత బుర్రతోటి ఉంటుందని నేను అనుకోను. ఓకే, ఇప్పుడు తెలుగుదేశంలో ఉండగా కూడా అంతే కదా, పార్టీ కోసం బాగానే పనిచేసింది ఏ మాటకు ఆ మాట. సరే అక్కడ లోకల్ పాలిటిక్స్లో బలైపోయింది. ఓకే, మళ్ళీ అక్కడి నుంచి వైసీపీ పార్టీలోకి వెళ్ళింది. వైసీపీ పార్టీలోకి వెళ్ళిన తర్వాత అదే కాంగ్రెస్లోకి వెళ్ళింది. కాంగ్రెస్ నుంచి వైసీపీకి రూపాంతరం చెందిన తర్వాత అక్కడ అంతే బలైపోయింది. ఇక్కడ ఒక రోజానే కాదండి, ఈ రాజకీయాలు అనేది మన భారతదేశంలో ఇంకా పురుషాధిక్యత, మగ అహంకారమే పనిచేస్తుంది. ఇక్కడ రాజకీయాల్లో ఆడవాళ్ళకి చోటు లేదు అని వాళ్ళు అన్యాపదేశంగా మగవాళ్ళు చెప్తూనే ఉంటారు. అయినా ఆడవాళ్ళు ఇష్టం కొద్దో లేకపోతే ఏవో ప్రయోజనాలను ఆశించో ఏదో ఒకటి మహిళలు వస్తున్నారు రాజకీయాల్లోకి. కానీ చూస్తే మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటికి చూసుకుంటే మహిళల పరిస్థితి రాజకీయాల్లో తగ్గిపోతుంది. నిజానికి పెరగాలి, తగ్గిపోతుంది. స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ ఉన్నప్పటికీ, మహిళలు వచ్చినప్పటికీ కూడా ఈ రోజుకి పెత్తనం మగవాళ్లే చేస్తున్నారు చాలా మెజారిటీ చోట్ల. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే కొన్ని రంగాలు కేవలం పురుషులవే, గుత్తాధిపత్యం పురుషులదే అనే ఒక భావన మనకి భారతదేశంలో ప్రబలిపోయింది. ఇప్పుడు సినిమాలు తీసుకోండి, హీరో ఓరియంటెడ్గా స్టోరీలు ఉంటాయి, హీరోయిన్ ఓరియంటెడ్ స్టోరీస్ చాలా తక్కువ వస్తాయి. అసలు సినిమా అంటూ తీస్తే హీరోయిన్ని ఒక పరిమితమైన పాత్రను మాత్రమే ఇస్తారు. అలాగే గ్లామర్ షోలకే పరిమితం చేస్తారు, గ్లామర్కి మాత్రమే మహిళను వాడతారు. కానీ ఆమె వల్ల కథ మలుపు తిరగటం కానీ, మలుపు తిరగటానికి ఆవిడ పాత్రను కానీ ఎక్కడ వాడినట్టు ఉండరు. మరి అలాగే వ్యాపారాలు చూసుకుంటే ఇప్పుడు ఏదో బాగా గట్టిగా ఒక చట్టం ప్రకారం
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో మహిళలు కూడా కంపల్సరీగా ఉండాలి అనే ఒక నిబంధన వచ్చిన తర్వాత పేరుకు పెడుతున్నారు తప్పితే వాళ్ళని వాళ్ళు బోర్డు మీటింగ్స్లో మహిళలు వచ్చినా రాకపోయినా పెద్ద పట్టించుకోవట్లా, కేవలం వాళ్ళ సంతకాలు మాత్రమే తీసుకుంటున్న పరిస్థితి ఉంది. మరి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా అంతే. అదొక అసలు చాలా వ్యాపారాలు రాత్రి 8 తర్వాత జరుగుతాయి రియల్ ఎస్టేట్లో. అయితే మరి రాత్రి 8 తర్వాత మహిళలు ఆ వ్యాపారంలో ఉండటం కష్టం. 8 తర్వాత జరిగే పనులు ఏం జరుగుతాయో అందరికీ తెలుసు. మరి ఇట్లా మన వాసన పోగొట్టుకోవట్లా, మన మనస్తత్వాన్ని మనం పోగొట్టుకోవట్లా. అలాగే ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబులు ఉన్నాయి. సాఫ్ట్వేర్ జాబుల్లో కావచ్చు, బ్యాంకింగ్లో కావచ్చు, ఎక్కడైనా సరే జాబుల్లో ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాతే అంతకంటే పైన ప్రమోషన్స్ కోరుకోరు ఆడవాళ్ళు. సత్తా ఉన్నా ప్రమోషన్ కోరుకోరు. ఎందుకు కోరుకోరు? సత్తా ఉన్నా అంటే పిల్లలు 10th క్లాస్కో ఇంటర్మీడియట్కో వచ్చుంటారు. ఆ టైంలో భర్త అయితే సరిగ్గా చదివించలేడేమో, నేను వేరే ఊర్లో ఉంటే, కానీ భర్త మట్టు ఖచ్చితంగా ప్రమోషన్ తీసుకుంటాడు. నువ్వు ప్రమోషన్ తీసుకో, వేరే ఊర్లో ఉండు, ఈ బాధ్యత నేను తీసుకుంటాను అని భర్తలు ముందుకు రారు. కానీ భార్యలు మట్టుకు మీరు ప్రమోషన్ తీసుకోండి, ఈ బాధ్యత నేను చూసుకుంటాను అని భార్యలు మాత్రం ఉండగలుగుతారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా రాజకీయాల్లో కావచ్చు, అన్ని రంగాల్లోనూ మహిళల పాత్ర పరిమితంగా ఉంటుంది. ఈ గ్రూపు రాజకీయాల్లో నెగ్గుకు రావటం అనేది ఆడవాళ్ళ వల్ల కావట్లా. అందుకే గ్రూపిజాల్లో ఆడవాళ్ళు బలైపోతున్నారు. ఇప్పుడు తెలుగుదేశంలో రోజా బలైపోయినా అందుకే బలైపోయింది, అక్కడ వైసీపీలో కూడా బలైపోయినట్టే లెక్క ఒక రకంగా. పైగా మొదటిసారి ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ పెద్దగా ఎమ్మెల్యేగా ఆమె అవినీతి చేసింది, ఆమె అధికార పార్టీ కాకపోయినా ఒక ఎమ్మెల్యే అయితే ఎంతో కొంత చేయటానికి అవకాశం ఉంటుంది. అవినీతి చేయలా, ఆమె జబర్దస్తులు సంపాదించుకుంది, ఆమె కష్టాలు అంబడింది, అది వేరే విషయం. కానీ ఈ రెండోసారి ప్రభుత్వం, ఇప్పుడు రెండోసారి ఎమ్మెల్యే అయినప్పుడు ప్రభుత్వాన్ని ఫామ్ చేసిన తర్వాత ఆమెకు మంత్రిత్వ శాఖ ఇచ్చి, ఆ మంత్రిత్వ శాఖలో ఆవిడ్ని ఫ్యాషన్ డాల్గా అప్పుడప్పుడు టీవీల్లో చూపించడానికి వాడారు తప్పితే, సంతకాలు తీసుకున్నారు తప్పితే, అసలు ఈ సంతకం నేను దేనికి పెట్టాను అనే ఆలోచన లేకుండా కూడా సంతకాలు పెట్టేసింది రోజా. అది ఇప్పుడు రోజా ఒప్పుకోకపోవచ్చు, మీరు ఎలా చెప్తారు అట్లా నా గురించి అని అనొచ్చు. మరి రిషికొండ ప్యాలెస్ అంత జరుగుతూ ఉంటే మొదట్లో దానికి అనుమతులు తీసుకున్నది పర్యాటక శాఖ నుంచే. అక్కడ ఆల్రెడీ హరిత రిసార్ట్స్ ఉన్నాయి కదా, అవి పర్యాటక శాఖ కిందకే వస్తాయి. వాటిని కూలగొట్టే విషయంలో ఈవిడ ఇవ్వాల్సిందే కదా. ఈ మంత్రి దగ్గరికి నుంచి కలెక్టర్ నుంచి మంత్రికి వీళ్ళకి మధ్యలో ఉత్తరాలు జరిగితేనే కదా ఆ పని జరిగేది. అలా రోజాని వాడాడు తప్పితే జగన్మోహన్ రెడ్డి ఒక మంత్రి కదా, మంత్రిగా చేసింది, ఆమెను ఓడించటం కరెక్ట్ కాదు. జనాలు ఓడిస్తే అది వేరే విషయం, పనిగట్టుకుని గ్రూప్ రాజకీయాల ద్వారా ఓడించటం, ఇదంతా నీకు తెలిసే నీకు అనుసరణలోనే జరుగుతుంటే, నీకు బాగా అత్యంత ఆప్తుడైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారానే జరుగుతూ ఉంటే, ఆ రామచంద్రారెడ్డి ఆ అభ్యంతరం కూడా ఏంటి ఈవిడ పట్ల? ఒక మహిళ ఉండటం ఏంటి? అసలు వీళ్ళకేం పని లేదా? ఎందుకు ఇంట్లోంచి బయటకు వస్తారు అని ఒక మనస్తత్వం ఉండబట్టే ఆమెని గ్రూప్ రాజకీయాలకు బలి చేసి ఆమెని ఓడించగలిగాడు. అయితే అలా ఓడించాడు అని చెప్పి ఇతనికి చెప్తే, ఇతను ఏ రోజైతే మళ్ళీ ఇదే వార్తని వాళ్ళకి చెప్పాడో ఆ రోజే తెలుసు రోజాకి చెప్పాడని. మనం వీడియో కూడా చేసాం ఆ విషయం గురించి. మరి ఇంత మనందరికీ తెలిసింది రోజాకి తెలీదా? తెలిసినప్పుడు ఛీ, ఏం రాజకీయాలు ఇవి, మురికి రాజకీయాలు, ఆడవాళ్ళని ఎలాగా పావుల్లాగా వాడుకునేది అని ఎడంకాలతో తన్ని బయటకు వచ్చేయక అక్కడే ఉంది పాచేరు గుడ్డలాగా, అంటే చూరు పట్టుకుని అలాడుతుంది అంటే
అక్కడ ఈమెకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇక్కడ నా పాత్ర అయిపోయింది, ఇప్పుడు ఇంకెవరో ఒక కొత్త వాళ్ళని తీసుకొచ్చుకుంటారు, కొత్త కథలు చెప్పే వాళ్ళని తీసుకొస్తారు అని చెప్పి ఆమె అర్థం చేసుకోవాలి. కానీ ఏ మాట కమాట రోజాకి అంత తెలివి లేదు, స్ట్రైట్ ఫార్వర్డ్ రోజా. సరే అది ఆమె అదృష్టమో దురదృష్టమో, ఆమె వ్యక్తిత్వం, అది వదిలేయండి. ఇప్పుడు ఈమెను పట్టుకొచ్చారు, ఎవరిని? శ్యామలని. యాంకర్ శ్యామల ఎందుకు వచ్చిందంటే అసలు రాజకీయాల్లోకి అంతకుముందంతా నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఉంది, ఇంకేదో చాలా కథలు చెప్పింది. ఏ ఎండక గొడుగు పట్టడంలో శ్యామల తర్వాత ఎవరైనా. అయితే ఆవిడ ఏం చేసింది, వాళ్ళ భర్త మీద చీటింగ్ కేసులు, క్రిమినల్ కేసులు ఉన్నాయి. వాటి విషయంలో ఏమైనా ఉపయోగం ఉంటుంది నేను అందులో చేరితే అనే ఉద్దేశంతో ఆమె అసలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది, వైఎస్ఆర్ పార్టీలో చేరింది. అంటే సినిమా వాళ్ళని వీళ్ళని అందరినీ వైఎస్ఆర్ పార్టీ తీసుకుంటుంది కదా, ఆ ప్రాసెస్లో వచ్చింది. సరే ఈవిడికి బాగా యాంకరింగ్ చేసి ఉంది కదా, యాంకరింగ్ చేసిన వాళ్ళకి ఒక లక్షణం ఏముంటుంది అంటే వసపెట్టలాగా వాగగలుగుతారు వాళ్ళు, ఇచ్చిన స్క్రిప్ట్ని. ఇప్పుడు అక్కడ కూడా ఈ యాంకరింగ్లో కూడా స్క్రిప్ట్ చదువుకునే కదా చేసేది. ఎవరో సుమలాంటి వాళ్ళు స్పాంటేనియస్గా మాట్లాడతారు తప్పితే వీళ్ళు స్పాంటేనియస్గా మాట్లాడలేరు. వీళ్ళు స్క్రిప్ట్ ప్రకారం వస్తారు, యాంకరింగ్ చేస్తారు, పొగిడే వాళ్ళని పొగుడుతారు. ఇప్పుడు అక్కడ పొగడతలే ఉంటాయి యాంకరింగ్లో, తిడితే ఎవరు వస్తారు ఫంక్షన్కి, పొగడతలే ఉంటాయి. అందుకని వీళ్ళ మైండ్ దానికి బాగా అసలు వైరింగ్ అంతా జరిగిపోయి ఉంటుంది మైండ్లో. అందుకని ఆమెను పట్టుకొచ్చారు. ఆమెను పట్టుకొచ్చి అమ్మ చెప్పమ్మా, పెట్ట కథలు చెప్పమ్మా, లక్ష్మీపార్వతి చెప్పే కథలు, ఆమె ఏంటి చెప్తుంది, హరికథలు చెప్తుంది కదా, ఆమె హరికథలకి కొంచెం కాలం చెల్లిందమ్మా, నువ్వు హరికథ చెప్తే బాగుంటుంది, ఇప్పుడు పెట్ట కథలు చెప్తే బాగుంటుంది అని చెప్పి తీసుకొచ్చి పెట్ట కథలు హరికథలు చెప్పించారు. దెబ్బతోటి ఒక వయసు, ఒక అనుభవము, ఒక పరిణితి ఏమి లెక్కలో వేసుకోకుండా ముసలి తోడేలని అదని ఇదని పెట్టకథలు చెప్పింది, బాగా అబాస్పాలైంది. ఇంకా ఆమెను మొత్తానికి ఎట్లయితే కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి కావాల్సింది ఏంటంటే అసలు నిజానికి వీళ్ళు శ్రీరెడ్డిని తెచ్చుకోవాలి. లెక్కైతే ఈ పార్టీ కోసం పనిచేసింది, నిజంగా రక్తం దారబోసి, కన్నీళ్లు దారబోసి, మనసా వాచ బూతులు దారబోసి మనసా వాచ కర్మణ పనిచేసింది శ్రీరెడ్డి. ఓకే, అలాంటి ఆమె ఆఖరికి ఈ పార్టీ కోసం ఎక్స్పోజింగ్ చేయడానికి కూడా సిద్ధపడిపోయింది పాపం. అది పెద్ద త్యాగం, అది చాలా పెద్ద త్యాగం నిజంగా. అయితే ఇంత త్యాగం చేసినందుకు గాను నాకు రూపాయి ఇవ్వలేదని ఏడుపులు మొదలెట్టింది ఆవిడ మధ్యలో. సరే ఆ తర్వాత మరి ఏమన్నా ఇచ్చారేమో, చిల్లర ఇచ్చారేమో పాపం ఆవిడ కొంచెం అది ఆపింది. ఆపి తర్వాత ఇక శ్యామలని బాగా బూతులు తిట్టింది. అసలు ఆవిడకి వెళ్ళాల్సిన పోస్ట్ ఈవిడికి వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ శ్రీరెడ్డికి కొంచెం సమాజంలో బ్యాడ్ నేమ్ ఉంది. అందుకని కొంచెం ఆవిడ బ్యాక్ ఎండ్లో మనకి సపోర్ట్ చేస్తుంది, ఫ్రంట్ ఎండ్లో ఈ అమ్మాయిని ఉంచుదాము అని చెప్పి తీసుకొచ్చుకున్నారు. అసలు శ్యామలాని అధికార ప్రతినిధిగా ఎన్నిక చేయటంతోనే ఆ పార్టీ దుస్థితి ఏంటో అర్థమైంది. అసలు ఇంకా నయ్యం, వాడున్నాడు కదా స్ట్రీకింగ్ చేసినాడు, ఏంటి వాడి పేరు, ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. అస్సలు ట్రోలింగ్ మామూలుగా జరగల, దెబ్బకి ఆగిపోయారు. అంటే ఒక గోరంట్ల మాధవు, ఒక శ్యామల మీ పార్టీకి అధికార ప్రతినిధులుగా వచ్చేంత దుస్థితిలో మీ పార్టీ ఉంది అంటే అసలు మీ పార్టీ ఉన్నట్ట చచ్చిపోయినట్ట? అది అసలు ప్రశ్న. అందుకోసం ఇక రోజాని ఎవ్వరు చూడరు, అయిపోయింది, రోజాకి కాలం చెల్లింది, ఆమె ప్లేస్లో ఈమెను తీసుకురావాలి. కాకపోతే నాదొక్కటే, ఇన్నాళ్ళు సేవలు చేసినందుకు గాను ఆమెకు మంచి ఫేర్వెల్ ఇచ్చి పంపించున్నట్లయితే ఇప్పుడు ఆమె పాపం జబర్దస్త్ చేసుకుంటుందో, సినిమాలో చేసుకుంటుందో, లేకపోతే ఇంకేం చేసుకుంటుందో చేసుకునేది. ఆమెకు ఆ మాత్రం గౌరవం కూడా ఇవ్వకోకుండా వీళ్ళు శ్యామలాని ఇప్పుడు ఏ ఆఫీస్లోనైనా ఒకళ్ళు రిటైర్ అవుతున్నారంటే కొంచెం పార్టీ ఇచ్చి మంచి ఒక గిఫ్ట్ ఇచ్చి పంపిస్తారు. అదేమీ దక్కలేదు పాపం రోజాకి. ఇక పోతే ఆవిడకి ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే రేపొద్దున పర్యాటక శాఖలో ఏమైనా అవకతవకలు జరిగితే
ఆమెకు మట్టు దానికి సమాధానం చెప్పుకోవటానికైతే ఆవిడని ఖచ్చితంగా పిలిపిస్తారు. ఓకే. అదే ఇప్పుడు వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ ఏదన్నా ఉంది ఇన్నాళ్ళు పనిచేసినందుకు అనేది. అంటే ఇక కేసులు అరెస్టులు తప్పదంట. ఇప్పుడు ఎందుకంటే మంచి మైక్ సెన్స్ ఉంది రోజాకి, మంచి మాటల వాగ్దాటి ఉంది, సమయం సందర్భం ప్రకారం మాట్లాడటం వచ్చు రోజాకి. అన్ని అంటే ఒక స్పీకర్గా, పబ్లిక్ స్పీకర్గా పనికొచ్చే ఆకట్టుకోగలిగిన ఇది ఉన్నప్పటికీ కూడా ఇక ఆమెకి ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది. అందుకని ఆమెను పక్కన పెట్టి ఇప్పుడు ఈ కొత్త మనిషిని, అదే ఇందాక అన్నాను కదా, కొత్త ఒక వింత పాత క్రోత, అలా తీసుకొచ్చింది శ్యామలే కానీ ఈ శ్యామలకి రాజకీయ అనుభవం ఉందని కానీ, లేకపోతే ఈమెకు ఒక రాజకీయ అవగాహన ఉందని కానీ, ఒక పోరాట పటిమ ఉందని కానీ ఎవరు అనుకోవట్లేదు. ఎవ్వరూ అనుకోరు. ఓకే. ఎవ్వరూ అనుకోరు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.